మరో అంశం చూసుకున్నట్టయితే అమరావతి మండలం కార్లపొడిలో రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్తో కలిసి మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. నిన్న ల్యాండ్ పూలింగ్ ప్రారంభానికి మంత్రి వెళ్లగా కార్లపొడిలో రోడ్డు వేయాలని రైతులు కోరారు. దీంతో రైతులు అడిగిన వెంటనే రోడ్డు నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయించి కాంట్రాక్ట్ సంస్థకు పనులు అప్పగించారు. ఇందులో భాగంగా కార్లపొడి నుండి అనంతవరం వరకు 2.9 కిలోమీటర్ల రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఇక వారం రోజుల్లో రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని కూడా అధికారులకు మంత్రి నారాయణ ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి, అడిగిన వెంటనే కూడా మంత్రి నారాయణ స్పందించారు. దీనిపైన రైతులు ఏమంటున్నారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అంటే సాయిరామ్, ఏదైతే అమరావతి నిర్మాణ విస్తరణ కోసం అంటే అమరావతి రాజధాని మరింతగా కూడా విస్తృతంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రెండోసారి ల్యాండ్ పుల్లింగ్కి మాత్రం ప్రభుత్వం వెళ్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఫస్ట్ అయితే మాత్రం నెగిటివిటీగా కూడా ప్రచారం అయితే జరిగింది. కానీ అక్కడ గ్రౌండ్ రియాలిటీ మాత్రం అక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతులైతే మాత్రం ఈ ల్యాండ్ పుల్లింగ్కి సంసిద్ధంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా కూడా ఏదైతే ఇక పల్నాడు జిల్లాకు సంబంధించి అమరావతి మండలంలో ఉన్నటువంటి 4 గ్రామాలు, అదేవిధంగా గుంటూరు జిల్లాకు సంబంధించి తాడికొండలో ఉన్నటువంటి 3 గ్రామాలు ఈ ల్యాండ్ పుల్లింగ్లో ఉన్నటువంటి ఈ పరిస్థితులు. ప్రజెంట్ అయితే మాత్రం అమరావతి మండలంలో ఉన్నటువంటి 4 గ్రామాల్లో ఈ ల్యాండ్ పుల్లింగ్కి సంబంధించినటువంటి సభలు అయితే జరుగుతూ ఉన్నాయి. దీనికి విశేష స్పందన అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే నిన్న జరిగినటువంటి ఈ కర్లపూడిలో జరిగినటువంటి గ్రామ సభ ఏదైతే ఉందో ఆ గ్రామ సభలోనే రైతులైతే స్వచ్ఛందంగా కూడా రాజధాని నిర్మాణానికి భూములు సంసిద్ధత వ్యక్తం చేశారు. అదేవిధంగా కూడా వాళ్ళైతే మాత్రం తమ భూపత్రాలు కూడా అధికారులకు ఇచ్చినటువంటి ఈ పరిస్థితి అయితే కనపడింది. దీంతో ఒక్కసారిగా కూడా ల్యాండ్ పుల్లింగ్కి సంబంధించిన అంశంలో మాత్రం ప్రభుత్వం కూడా చాలా హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తుంది. నేను జరిగినటువంటి ఈ గ్రామ సభలో అయితే అక్కడ ఉన్నటువంటి కర్లపూడి దగ్గర నుంచి అనంతపురం గ్రామం వరకు కూడా రోడ్డు పూర్తిగా అధ్వానం అయిపోయింది. అది మొత్తం 2.9 కిలోమీటర్లు ఉంటుంది. దాన్ని బాగు చేయించాలి అని అడిగిన వెంటనే కూడా ఈ మంత్రి నారాయణ అయితే స్పందించారు. వెంటనే ప్రభుత్వానికి కూడా తెలియజేసినటువంటి నేపథ్యంలో 24 గంటలు తిరగకముందే ఏదైతే వాళ్ళు కోరినటువంటి ఈ రోడ్డు ఏదైతే ఉందో అది చేయటానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ 3.9 కోట్లతో 2.9 కిలోమీటర్ల రోడ్డుకి అయితే మాత్రం శ్రీకారం చుట్టారు. దానికి సంబంధించి ఈ రోజే ఈ శంకుస్థాపన కార్యక్రమం చేశారు. వేగంగా కూడా అక్కడైతే మాత్రం పనులన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కంప్లీట్ చేయాలని పూర్తిగా ఇచ్చినటువంటి అంటే ల్యాండ్ పుల్లింగ్కి సంబంధించిన వ్యవహారంలో మాత్రం రైతులంతా హ్యాపీగానే ఉన్నారు. ప్రధానంగా కూడా మొట్టమొదట అయితే కొన్ని గ్రామాల్లో అంటే ఒక గ్రామంలో అయితే మాత్రం కొంత అక్కడ ఉన్నటువంటి రైతుల నుంచి కొంత వ్యతిరేకత అనేది వచ్చింది. అంటే వాళ్ళు చెప్పేది ఒకటే, ఏదైతే మొట్టమొదట ల్యాండ్ పుల్లింగ్కి తీసుకున్నటువంటి భూమి ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ ల్యాండ్ పుల్లింగ్కి భూములు ఇచ్చిన రైతులకి సరైనటువంటి ఈ విధానంలో వాళ్ళకి ఇప్పటి వరకు కూడా పత్రాలు ఇవ్వలేదు, వాళ్ళని నెగ్లెక్ట్ చేశారనే ఒక భావన ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళైతే మాత్రం మాకు ఏదైనా రికార్డెడ్గా ఇవ్వాలి అని కోరారు. దానికి అనుగుణంగానే ప్రభుత్వం కూడా స్పందించడం జరిగింది. ఆ తర్వాత అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఏవైతే ల్యాండ్ పూలింగ్లో ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించిన రైతులందరూ కూడా ల్యాండ్ ఇవ్వడానికైతే సిద్ధపడ్డారు. ఇప్పటికే 80% నిన్న ఒక్కరోజు 1000 ఎకరాల్లో భూమిని అయితే అక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తం టోటల్గా కూడా 16,665 ఎకరాల భూసేకరణకైతే మాత్రం ప్రభుత్వం నోటీసు ఇచ్చినటువంటి పరిస్థితి, దీనికి జీవో ఇచ్చినటువంటి పరిస్థితి. దీనికి అనుగుణంగానే ప్రజెంట్ అయితే మాత్రం ఈ మొత్తం అమరావతిలో ఉన్నటువంటి 4 గ్రామాలు, అదేవిధంగా కూడా తాడికొండలో ఉన్నటువంటి మరో 3 గ్రామాలకు సంబంధించి 16,665 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించి ల్యాండ్ పుల్లింగ్కి ఇవ్వాల్సిందిగా కూడా ప్రభుత్వం అయితే జీవో జారీ చేసిన మీదట ప్రజెంట్ అయితే మాత్రం నిన్న ఒక్కరోజే 1000 ఎకరాల భూమిని అయితే ఇవ్వడం జరిగింది. దీంతో ప్రభుత్వం కూడా ఏంటంటే తాము చేస్తున్న పనికి పూర్తిగా కూడా రైతుల నుంచి మద్దతు లభిస్తుందని భావించారు. అదేవిధంగా భూములు ఇచ్చినటువంటి రైతులకు సంబంధించిన ఏదైతే వాళ్ళకి ఇచ్చేటువంటి భూములు ఏవేమిటంటే తిరిగి రిటర్న్గా ఇచ్చేటువంటి భూములు ఏమిటంటే వాటిల్లో 2 లైన్లతో రహదారి నిర్మాణం చేసి పూర్తిగా కూడా డెవలప్ చేసి ఇస్తామని నారాయణ అయితే చెప్పారు. అదేవిధంగా కూడా 80% ల్యాండ్ పుల్లింగ్కి భూమి సేకరించిన తర్వాత దానికి సంబంధించి ప్రధానంగా కూడా ఇక మాస్టర్ ప్లాన్ వేయటం జరుగుతుంది. ఈ మాస్టర్ ప్లాన్తో టెండర్లు కూడా పిలిచేటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పడం జరిగింది. ప్రధానంగా ల్యాండ్ పుల్లింగ్కి సంబంధించి 2వ విడత భూసేకరణలో మాత్రం ప్రభుత్వానికి ఈ భూమి ఇచ్చేందుకు మాత్రం రాజధాని రైతులు అయితే సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.